హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రస్తుతం అయితే మార్కెట్లోనే కాదు, ప్రతి ఒక్కరి నోట్లో కూడా మనం వింటూ ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైనా చేయాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో చేయండి అని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు? యాక్చువల్గా అలాగే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ మనం వెళ్తే సో అది మనం మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టచ్చు అనే దాని గురించి కూడా ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి సో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్ ప్లానర్ అయిన రాజేశ్వరి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనము ఎర్లియర్ వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎస్ ఏంటంటే ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఏ ఏజ్ నుంచి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఒకటి, ఓకే అండ్ అలాగే మినిమం ఎంత అమౌంట్ నుంచి స్టార్ట్ చేసి ఎంత వరకు మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనే దాని గురించి కూడా చెప్పండి మ్యామ్. సో మిగతా ఏ ఇన్వెస్ట్మెంట్స్లోని కూడా మనకి ఒక ఏజ్ లిమిట్ ఉంటుందన్నమాట. మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఏజ్ లిమిట్ లేదు. ఓకే. మనం న్యూ బోర్న్ బేబీ కోసం కూడా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. పేరెంట్స్ వాళ్ళ కోసం అనేసి ఒక ఫండ్ ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే యూజువల్గా అయితే మనం చూస్తూ ఉంటాం, అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు ఎవరైనా ఇచ్చారంటే అది ఎఫ్డి వేసేసుకోరా బాబు అని అంటుంటారు. చేసుకుంటావు కదా. యా అండ్ పిల్లలకి ఒకసారి ఆధార్ కార్డు వచ్చింది అనుకోండి, ఆధార్ వస్తే వాళ్ళ రేపు మైనర్లకి పాన్ కార్డ్ కూడా వస్తుంది. ఎస్, ఓకే. పాన్ కార్డ్ కూడా వచ్చి దాంతో పాటే మనం ఏం చేస్తున్నామంటే బ్యాంక్ అకౌంట్ పేరెంట్స్ వాళ్ళ నేమ్ మీద మనకి ఇది బ్యాంక్ అకౌంట్ వచ్చేస్తుంది. పిల్లలకి మనం ఇండివిజువల్గా వాళ్ళకి అంటూ ఒకటి మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నా దగ్గర యంగ్ క్లయింట్ నాది 3.5 years old. ఓ మై గాడ్. సాయి అథర్వ్. ఓకే. ఓకే, ఈజ్ 3.5 years old. వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే తను పుట్టినప్పటి నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు, బట్ ఇప్పుడు తనది డిమాట్ అకౌంట్ ఓపెన్ అయ్యింది. ఓకే. యా, సో వాళ్ళ పేరు మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. అండ్ మినిమం 100 rupees నుంచి కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, మినిమం 100తో మనం 100తో స్టార్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయొచ్చు. కరెక్ట్. సో న్యూ బోర్న్ బేబీస్కి మనకి మోస్ట్లీ మనం చూస్తున్నాము క్యాష్ గిఫ్ట్స్ చాలా వస్తూ ఉంటాయి. రైట్. రైట్. సో ఆ అమౌంట్ని మనం ఇమీడియట్గా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ స్కూల్ గోయింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా పేరెంట్స్కి చెప్తాను ఏంటంటే, పిల్లలకి వాళ్ళకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలి అంటే యూ జస్ట్ స్టార్ట్ డూయింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దేర్ నేమ్. మీకోసం చేస్తామంటే వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లో చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు, బట్ ఇండివిజువల్గా వాళ్ళకి మైనర్ పాన్, ఆధార్ వాళ్ళ రేపు కంపల్సరీ ఉంది, బ్యాంక్ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి అదే కావాలి. అది పెట్టి వాళ్ళు ఒకవేళ అన్నెసరీ డిమాండ్స్ ఉంటాయి కదా పిల్లలకి, ఈ టాయ్ కొనండి, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అనేసి. సో వాళ్ళకి ఏంటంటే నాన్న ఒక బయటకి ఎప్పుడు మనం బయట నుంచి తెచ్చుకునేది మనం 500 rupees ఖర్చు పెడుతున్నాం, కానీ అది మనకి 100 rupeesలో కూడా మన ఇంట్లో చేసుకోవచ్చు. సో రిమైనింగ్ 400 rupeesని నువ్వు ఇన్వెస్ట్ చేసుకున్నావు అనుకో, ఈ అమౌంట్ నీకు ఫ్యూచర్లోకి పనికొస్తుంది అని వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయడం మనం చూపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. అండ్ మనము మామూలుగా అప్ టు 100 years దాకా కూడా పర్సన్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్, బికాస్ ఎక్కడైనా ఇన్సూరెన్స్ రిస్క్ కవరేజ్ ఉంటే ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇన్కమ్ వాళ్ళకు ఉన్న ఇన్కంలోనే వాళ్ళు పెట్టుకుంటున్నారు. సో ఏమి మనం ఇన్కమ్ ప్రూఫ్ ఇవ్వాలన్నది కూడా లేదు. కామన్ మనకు కావాల్సింది ఆధార్, బ్యాంక్ డీటెయిల్స్, పాన్. వాళ్ళు రేపు ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. రైట్. సో నో ఏజ్ లిమిట్, నో అమౌంట్, మినిమం 100 rupees నుంచి మాక్సిమం ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా మినిమం 100 rupees అయినా సేవ్ చేసుకోవచ్చు అని అంటూ ఉంటే మన పానీపూరి బండి వాళ్ళు కానీ ఎవరైనా డైలీ లేబర్స్ ఉంటారు, సో ఎవరికైనా కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కానీ, సో వాళ్ళందరికీ కూడా ఇది బాగా అంటే ఉపయోగపడుతుంది కదా. ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు శాలరీ వాళ్ళు అయితే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అవును. ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్ పీపుల్ ఉన్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్ పీపుల్కి వాళ్ళకి ఎవ్రీ మంత్ ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి పిల్లలకి స్కూల్ ఫీజు పే చేయాలన్నా, రెంట్ పే చేయాలన్నా, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్, వాళ్ళ బిజినెస్తో సంబంధించినవి, వీటన్నిటికీ వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లోని వాళ్ళు జీరో. ఓకే. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. అయితే వాళ్ళకి నాకు మోస్ట్లీ ఉన్న క్లయింట్స్ కూడా ఇలాంటి వాళ్ళే ఉన్నారు అనమాట, సెల్ఫ్ ఎంప్లాయ్ పీపుల్. సో వాళ్ళకేమో నేను డైలీ ఇన్వెస్ట్మెంట్ అన్నది వాళ్ళకి చెప్పాను.
సో మీకు డైలీ ఒక 1000 రూపీస్ వస్తున్నది. 1000 రూపీస్లోని 100 రూపీస్ మీరు డైలీ మీరు సేవ్ చేసుకోండి. ఓకే. డైలీ 100 రూపీస్ మనం సేవ్ చేసుకున్నాము అంటే మంత్లీ 3000 రూపీస్. 3000 రూపీస్. లెటెస్ట్ సే మీరు ఒక 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు, అంటే ఒక 35 ఇయర్స్ దాకా మీరు పే చేస్తూనే ఉన్నారు. ఓకే, సో క్లోజ్ టు 2.5 CR వస్తుంది. దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, ఒక యావరేజ్ ఎంప్లాయ్. సో అతని ఏజ్ వచ్చి 25. ఓకే. సో 25 ఇయర్స్ ఉన్న పర్సన్ కి జాబ్ వచ్చింది, శాలరీ వచ్చి 30,000. ఏంటంటే మంత్లీ ఒక 5,000 వరకు సేవ్ చేసుకోగలుగుతాడు. ఓకే. సో ఇలా సేవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక 5 ఇయర్స్ కి అలా కంటిన్యూస్ గా సేవ్ చేసుకుంటూ వెళ్తే ఎంత అమౌంట్ అవుతుంది? 10,000 అంటే 10 ఇయర్స్ కి అయితే ఎంత అమౌంట్ అవుతుంది? ఒకవేళ 20 ఇయర్స్ అయితే ఎంత అమౌంట్ అవుతుందో చెప్పగలుగుతారా? ఓకే, సో మీకు వినే ఉంటారు, మ్యూచువల్ ఫండ్ SIP ఇస్ ద 8th వండర్ అంటారు. ఓకే. బికాస్ దిస్ ఇస్ అ గేమ్ ఆఫ్ కంపౌండింగ్. ఓకే. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఓకే. లెట్ us say 5,000 రూపీస్ ఫర్ నెక్స్ట్ 5 ఇయర్స్. ఓకే. సో టోటల్ వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంటుంది 3 lakhs రూపీస్. 8%, నేను ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మినిమం 8% తోని చెప్తున్నాను. సో మినిమం మనం 8% చెప్పిన కూడా మనం రిటర్న్స్ అందులోని మనం చూసుకున్నాము అంటే మనకి 3.67 lakhs వస్తాయి. అంటే మీరు అంటారు ఇప్పుడు 3 లక్షలు చేసాము, 67,000 కదా, ఎక్కువ లేదు. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు 10 years, ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ విల్ బి 6 lakhs, బట్ రిటర్న్స్ వచ్చేసరికి 9 lakhs. 9 lakhs. ఎస్. ఓకే. సో చూడండి, అంటే 3,64,000 అండ్ హియర్ 9 lakhs. 9 lakhs. సేమ్ మనం ఇది 15 ఇయర్స్కి చేసామనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అయిపోతుంది 9 lakhs. అవును. రైట్, బట్ రిటర్న్స్ అన్నది ఆల్మోస్ట్ 17 lakhs. 16.98. 17 lakhs. ఎస్. ఓకే, అంటే మనం పెట్టిన దానికి డబుల్. ఆల్మోస్ట్ అంతే కదా, అంతేగా. మనం పెట్టింది ఇక్కడ 9 lakhs 9 పెడుతున్నాము, 17 వస్తుంది. 17 వస్తుంది, అప్రాక్సిమేట్లీ 90%. నెక్స్ట్ 30కి చూద్దాము. ఓకే. 30 ఇయర్స్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఈస్ 18 lakhs. రిటర్న్స్ వచ్చేసరికి 70 lakhs. ఓ మై గాడ్, దానికి దీనికి సంబంధం అనేది లేదు. లేదు. ఓకే, ఇప్పుడు దాకా నేను మీకు చెప్పింది ఓన్లీ సింపుల్గా ట్రెడిషనల్ 8% రిటర్న్స్తోనే. బట్ మాకు ఒక ఫార్ములా ఉన్నదనమాట, అంటే మనం 15 ఇయర్స్ కోసం అనేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 15% రిటర్న్స్ వస్తాయి. బట్ మనం ఇక్కడ 30 ఇయర్స్ కోసం చేస్తున్నాం కాబట్టి నేను సింపుల్గా 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో నుంచి కూడా చూస్తే కూడా నాకు ఆల్మోస్ట్ 2.8 CR వస్తుంది. 2.8 CR. అండ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఈస్ ఓన్లీ 18 lakhs. 18 lakhs పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, అంటే మంత్లీ 5,000 అనేది సేవ్ చేసుకుంటూ ఒక 30 ఇయర్స్ సేవ్ చేసుకుంటే 2.80 crores వరకు మనకు వస్తుంది అనమాట. ఇట్ వాస్ వండర్. మీరు ఇందాక స్టార్టింగ్ లో అన్నారు ఏంటంటే, సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇట్స్ 8th వండర్. సో ఇలాంటి అమౌంట్స్ అనేది మనం కంపౌండింగ్ ఉంది కాబట్టి ఇది 8th వండర్. కానీ ఇక్కడ తప్పు ఏం చేస్తుంటారు జనాలు, కొంచెం ప్రాఫిట్ కనిపించింది అనుకోండి, ప్రాఫిట్ కనిపించింది అంటే వాళ్ళకి ఏదో ఒకటి కొనాలి అనిపిస్తూ ఉంటుంది. ప్రాఫిట్ వచ్చింది, 50,000 వచ్చింది, 70,000 వచ్చింది, తీసేద్దాము. రైట్, సో ఇది ఏదైతే కంపౌండింగ్ ఉన్నదే కదా, అది వాళ్ళది మిస్ అయిపోతుంది. అందుకనేసి మేము ఏమంటామంటే, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా మీది ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఒక గోల్తో లింక్ ఉండాలి. ఆ గోల్తో లింక్ ఉంటే మనకి సెంటిమెంట్ ఉంటుంది. నేను నా రిటైర్మెంట్ నుంచి తీయాలా, చైల్డ్ ఎడ్యుకేషన్ నుంచి తీయాలా, లేకపోతే నేను హాలిడే ప్లాన్ చేసుకున్నాను కదా దాంట్లో నుంచి తీయాలా, కాదు. అప్పుడు ఏంటంటే మిస్లేనియస్ ఎమర్జెన్సీ ఫండ్ అని ఏదైనా పెట్టుకుంటే ఓకే ఇది ఉంది కాబట్టి నేను దాంట్లో నుంచి తీసి నేను వాడుకుంటాను. ఓకే, అందుకని దేనికి ఏ పాకెట్కి ఏ ఇన్వెస్ట్మెంట్కి ఆ పాకెట్ సపరేట్గా పెడతాము, అది ఫైనాన్షియల్ ప్లానింగ్. ఓకే, నైస్ మ్యామ్. ఏంటంటే సో ఒక సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా కూడా చాలా చక్కగా చెప్పారు. సో ఇప్పుడు యూజువల్గా చూసుకుంటే యూత్లో ఎవరైనా కానీ ఒక 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఎవరైనా కానీ మినిమం ఒక యావరేజ్ శాలరీ అనేది చూసుకుంటే 30,000. సో ఆ 30,000లో ఒక 5,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళామంటే గుడ్ ఇనఫ్. ఎంత సూపర్ బ్యూటీ అనేది కంటిన్యూ చేసుకుంటే ఇందులోని స్టెప్ అప్ ఉంటాయి.
కొంతమంది అంటే 5,000 స్టార్ట్ చేయలేము, నో ప్రాబ్లం, స్టార్ట్ విత్ సమ్ అమౌంట్, గో ఫర్ టాప్ అప్, స్టెప్ అప్ ఆప్షన్. ఓకే. ఎవ్రీ ఇయర్ మనకి ఇంక్రిమెంట్స్ వస్తుంటాయి కదా, యా, తీసుకోండి, 5%, 10% వేసుకుంటూ పోండి, ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే సరిపోతుంది. చేసుకోండి. ఇక్కడ ఇవాళ రేపు 2 కోట్ల రూపాయలు ఈజ్ ఆల్సో నథింగ్. మన కేబీసీలోనే మనం చూసాము, కౌన్ బనేగా కరోడ్పతి, ఫస్ట్ 1 కరోడ్ అయింది, 5 అయింది, ఇప్పుడు 10 కరోడ్ అయిపోయింది. సో నౌ ఇట్ ఇస్ 10 CR ఈజ్ ఆల్సో నథింగ్, రైట్? సో వీ హ్యావ్ టు థింక్ ఫర్ హయ్యర్ పర్సన్. అందుకని ఏంటంటే స్టార్ట్ విత్ సమ్ అమౌంట్ అండ్ ఎవ్రీ ఇయర్ గో ఫర్ స్టెప్ అప్. ఓకే, అది కూడా మంచిది. నైస్ మ్యామ్. తనకైతే మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఎవరైతే ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు అని కూడా చాలా చక్కగా చెప్పారు. ఒక లైవ్ ఎగ్జాంపుల్ తో కూడా మమ్మల్ని మెస్మరైజ్ అయ్యేలా చేశారు. ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా, ఇల్లిటరేట్ పీపుల్ ఆల్సో క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో గైస్, మరి మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏజ్ గ్రూప్తో అనేది సంబంధం లేదు. అది కూడా మనం ఒక పర్టికులర్గా ఒక అమౌంట్ అనేది మనకు వచ్చే శాలరీలో కానీ, మనకు డైలీగా మనకు వచ్చే అమౌంట్లోంచి ఇంత పర్సెంట్ అనేది సేవ్ చేసుకుంటూ వెళ్తే, అది కూడా లాంగ్ టర్మ్లో ఆ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ త్రూ అది మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఒక హ్యూజ్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుందనేది కూడా ఒక ఎగ్జాంపుల్ ద్వారా మన ఫైనాన్షియల్ గోల్ ప్లానర్ చాలా చక్కగా వివరించారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.